మనకి ఇచ్చేసినటువంటి పెద్దలందరికీ అలాగే వారిని తీసుకొచ్చినటువంటి మరి పిల్లలు అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. ఈరోజు చాలా చక్కగా ఆహ్లాదకరమైన వాతావరణంలో ఈరోజు ఫాదర్స్ డే జరుపుకోవడం కూడా మాకు చాలా ఆనందంగా ఉంది. ముఖ్యంగా ఈ మైత్రి కార్యక్రమము గత 4 సంవత్సరాలుగా చేస్తూ ఉన్నాము. దీని ఇందాక మన అతిథి చెప్పినట్టుగా ఇండియాలో కూడా ఉన్నా కానీ వాళ్ళు అక్కడ కలవకపోయినా కానీ ఒకే కాలనీలో ఉండి వాళ్ళు ఇక్కడికి వచ్చి కలుసుకొని మళ్ళీ తర్వాత వెళ్ళి వాళ్ళ ఫ్రెండ్స్ అయ్యారనమాట. అది చాలా సంతోషం వేసింది మాకు. 3 సంవత్సరాల నాడు కూడా అలాగే ఇన్సిడెంట్ జరిగింది. BHL కాలనీ హైదరాబాద్లో ఒక చిన్న కాలనీలో ఉండి ఒక పక్క రోడ్లో ఉండి అక్కడ కలవలేదు కానీ వాళ్ళు ఇక్కడికి వచ్చి ఫ్రెండ్స్ అయ్యి మళ్ళీ బ్యాక్ వెళ్ళి వాళ్ళు ఫ్రెండ్షిప్ కంటిన్యూ చేశారు. సో అలాంటి చాలా ఇన్సిడెంట్స్ జరిగినాయి మా మైత్రి కార్యక్రమంలో. మరొకసారి కార్యక్రమాన్ని ముగించే ముందు మా కార్యవర్గ సభ్యులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాను. మా డాంటెక్స్ కార్యవర్గ సభ్యులు ముందుగా ప్రెసిడెంట్ ఎలక్ట్ విజయమోహన్ కాకర్ల, అలాగే ఉపాధ్యక్షులు నరసింహారెడ్డి ఊరిమెండి గారు, మా సెక్రటరీ కార్యదర్శి సుబ్బు జనలగడ్డి గారు, అలాగే సంయుక్త కార్యదర్శి కృష్ణారెడ్డి ఒప్పులపాటి ఇక్కడే ఉన్నారు. ఆయన మైత్రి కార్యక్రమానికి చైర్గా ఉన్నారు. అలాగే మా ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్స్ చిన్నసత్యం వీరనప్పు గారు, అలాగే జ్యోతి వనం గారు, శారదా సింగిరెడ్డి గారు, అందరినీ ఇక్కడికి ఆహ్వానిస్తున్నాం. మీరందరూ మేమందరం కాకుండా ఇంకా కొంతమంది ఉన్నారండి మా కార్యవర్గ సభ్యులు. మొత్తం 21 మంది కార్యవర్గ సభ్యులు ఉన్నాము. అలాగే మాకు ఈ కార్యక్రమాలు ఎప్పుడు నిర్వహించినా మాకు వెన్నటువంటి వాలంటీర్, మా ఉత్తమ వాలంటీర్ మా సతీష్ పొన్నం ఇక్కడే ఉన్నారు. అందరికీ కృతజ్ఞతలు. ఈరోజు ఈ కార్యక్రమాన్ని మనము ఫాదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేసి ముగిద్దాము. తర్వాత మీరందరూ వెళ్ళొద్దండి. దీని తర్వాత చాలా ముఖ్యమైన కార్యక్రమం ఉంది. సాహిత్య వేదిక మన 71వ కార్యక్రమం సాహిత్య వేదిక 71 నెలలుగా నిర్వహిస్తున్నటువంటి కార్యక్రమం ఇది. సో తప్పకుండా కూడా ఉండి ఇంకొక 2 గంటలు ఆ కార్యక్రమాన్ని కూడా విజయవంతం చేస్తారని ఆశిస్తున్నాము. మనం అందరం కేక్ కట్ చేద్దామండి. ఇక్కడ ముఖ్యంగా అందరు తల్లిదండ్రులందరినీ కూడా ఇక్కడికి ఆహ్వానిస్తున్నాము. ఫాదర్స్ డే సందర్భంగా కేక్ కట్ చేద్దామండి.